Welcome to OMSIS My School, and once again we are going to hear the Secret of Work Inter Second Year Secret of Work Prose Lesson 2, Swami Vivekananda. Swami Vivekananda. Now we are going to explain the Intermediate Second Year Prose Lesson 2. Prose Lesson 2, Secret of Work. Secret of Work. Swami Vivekananda. స్వామి వివేకానంద అండ్ వాజ్ బోర్న్ ఇన్ కలకత్తా. ఎప్పుడు జన్మించాడు? బోర్న్ ఇన్ కలకత్తా. ఎక్కడ? కలకత్తా. ఆన్ 12th January 1863. అండ్ ఈజ్ ఒరిజినల్ నేమ్ ఇస్ నరేంద్రనాథ్ దత్త. యాక్చువల్ ఒరిజినల్ నేమ్ నరేంద్రనాథ్ దత్త. మరి ఎప్పుడు చేంజ్ అయింది పేరు? వెన్ హీ వాజ్ మాంక్, ఒక ఋషిగా మారినప్పుడు హీ వాజ్ నేమ్డ్ యాజ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. And he was a disciple he became a disciple of రామకృష్ణ పరమహంస. అంటే ఆయన దగ్గర చేశాడు, ఈయన రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యుడు. డిసైపుల్ మీన్స్ శిష్యరికం. అండ్ హీ వాజ్ వెరీ ఎగర్ టు సీ గాడ్ ఫేస్ టు ఫేస్. దేవుడి దగ్గరకు చూసినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు? స్వామి వివేకానంద. అండ్ ది ఫాదర్ విశ్వనాథ్ దత్త and mother name is Bhuvaneshwar Devi. He studied school education in Metropolitan Institution, Calcutta. Degree, BA degree, Presidency College, Calcutta. Presidency College, Calcutta. So, this is about the other. These lines are taken from the lesson అంటే చూడండి, రెఫరెన్స్లో రాస్తాం ఇది. ఇందులో మేజర్ పాయింట్ ఇక్కడ ఒక కొటేషన్ రాశాడిన, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే లే, మెల్కో లే, నీ యొక్క లక్ష్యం చేరే వరకు విశ్రమించుకు. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. వన్స్ అగైన్ దీస్ లైన్స్ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద లెసన్ సీక్రెట్ ఆఫ్ వర్క్ బై స్వామి వివేకానంద. స్వామి Vivekananda. He was born in Calcutta on 12th January 1863. He is the original name Narendranath Datta, and he was became a monk. At the time he was changed his name Swami Vivekananda, and he studied school education in Metropolitan Institution in Calcutta. Degree, Presidency College, Calcutta. And he became disciple of Ramakrishna Paramahamsa. And he wrote the famous quotation here, arise, awake and stop not till the goal is reached. So that is about the reference లో రాయాలి మనం. ఏంటి, మనకి 4 marks ఉంటుంది కదా annotation అక్కడ. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది ఏంటి? అంటే ఐఎమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్. డూ యూ ఫీల్ హ్యాపీ వైల్ వర్కింగ్? మనం పని చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటామా? డూ వర్క్ యాజ్ ఏ మాస్టర్ యాజ్ ఎ స్లేవ్? ఏ పని చేస్తున్నా బానిసగా పని చేస్తామా, లేకపోతే ఒక మాస్టర్గా ఫీల్ అయ్యి పని చేస్తామా? డూ వర్క్ యాజ్ ఏ మాస్టర్ యాజ్ స్లేవ్? మాస్టర్గా చేస్తామా, స్లేవ్ కింద చేస్తామా? మాస్టర్ ఆర్ స్లేవ్, ఏమని ఫీల్ అవుతాం? ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటే అదే. ఇక్కడ చూడండి, పనిలో ఏ విధంగా పనిచేస్తాం. హౌ డూ థింక్ ద ప్రాబ్లమ్స్ వరల్డ్ కెన్ బి సాల్వ్డ్? డూ యూ బిలీవ్ ద హ్యూమన్ సఫరింగ్ కెన్ బి సాల్వ్ ద సెల్ఫ్లెస్ వర్క్? మీరు అనుకుంటున్నారా ఏ పనైనా మన యొక్క బాధలు కూడా నిస్వార్థమైన పని? డూ యూ బిలీవ్ దట్ హ్యూమన్ సఫరింగ్ కెన్ బి సాల్వ్డ్? మన యొక్క బాధలన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతే, నిస్వార్థులైన సేవ తొలగిపోతాయని అనుకుంటున్నారా? ఏ పని చేసినా నిస్వార్థం లేకుండా చేస్తే ఏ బాధ రాదని మీరు అనుకుంటున్నారా? సో సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ పనిలో ఏ విధంగా ఉంటున్నాము, ఏ పని ఎలా చేస్తున్నాము, స్లేవ్గా చేస్తున్నామా, మాస్టర్గా చేస్తున్నామా అని అనుకోవాలి. డూ ఫీల్ హ్యాపీ వైల్ వర్కింగ్? చేస్తున్న పనిలో హ్యాపీగా చేస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన, మెజరీస్ కమింగ్ టు లెసన్.
మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్ ఓన్లీ. మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, ఈ మిజరీస్ అనే బాధలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఒక భౌతికంగా మనం నయం చేసుకోలేం. కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ జీవితాంతం వస్తూనే ఉంటాయి మనకి. మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్ ఓన్లీ అంటిల్ మ్యాన్స్ నేచర్ చేంజ్. అంటే మ్యాన్ నేచర్లో చేంజ్ లేకపోతే ఈ బాధలు అనేవి, కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. మ్యాన్స్ నేచర్ చేంజ్, మ్యాన్స్ నేచర్ చేంజెస్. మనిషి ప్రవర్తనలో మార్పు రాకపోతే బాధలు అనేవి జీవితాంతం వస్తుంటాయి. మనిషి క్యారెక్టర్లో ఓకే, మ్యాన్ మస్ట్ బి చేంజ్ హిజ్ బిహేవియర్. అది అండ్ ఇట్స్ నాట్ ఫిజికల్ నీడ్స్ ఆల్వేస్ అరైజ్. ఒక భౌతికంగా మనం నయం చేసుకోలేం. మరి ఎలాగా? హౌ కెన్ బి క్యూర్? హౌ కెన్ బి మ్యాన్ క్యాన్ షుడ్ బి క్యూర్. మనిషి ఏ విధంగా శుద్ధంగా ఉండాలి? మనిషి ఏ విధంగా శుద్ధంగా ఉండాలంటే the only solution to this problem to mankind should be mankind pure. మనిషి అనేవాడు ఎటువంటి మిస్టేక్ చేయకుండా, తప్పులు చేయకుండా ఉండాలి. ద ఓన్లీ సొల్యూషన్ దిస్ ప్రాబ్లం, ఈ బాధలు, కష్టాలన్నింటికి ఒకటే ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం టు మేక్ మ్యాన్ క్యాన్ ప్యూర్. మనిషి ఏ మిస్టేక్ చేయకుండా, తప్పులు చేయకుండా ఉండగలడమే. ఇంకా ఈ బాధలన్నిటికీ కారణం ఏంటి? ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్, అజ్ఞానం ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ అండ్ ఆల్ ద మిజరీ వి సీ. మనిషి యొక్క అజ్ఞానమే మన బాధలకి, కష్టాలకు మూలం. ఇగ్నోరెన్స్, అజ్ఞానంతో చేసే పనులు చేస్తాం మనం బయట. సో ఇగ్నోరెన్స్ ఇస్ ద కాజ్. ఇగ్నోరెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ద ఈవిల్ అండ్ ఆల్ ద మిజరీ వి సీ. అజ్ఞానం వల్ల మనకు తెలివి ఉంటుంది, కానీ అన్నీ అజ్ఞానంతో కొన్ని పనులు చేస్తుంటాం. అందువల్ల అనేక బాధలకి, కష్టాలకి, నష్టాలకి మూల కారణం ఇదే, ఇగ్నోరెన్స్. మరి ఏ విధంగా మనం సరి చేసుకోవాలి? లెట్ మ్యాన్ హ్యావ్ లైట్, లెట్ ద బీ ప్యూర్ అండ్ స్పిరిచువల్, స్ట్రాంగ్ అండ్ ఎడ్యుకేటెడ్. అది మరి ఏ విధంగా ఉండాలి? లెట్ మెన్ హ్యావ్ లైట్, లెట్ దెమ్ ప్యూర్ బీ స్పిరిచువల్ స్ట్రాంగ్. మ్యాన్ కైండ్ షుడ్ బి ప్యూర్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. Spiritually strong and educated. అది ఎడ్యుకేట్ అయి ఉండాలి. సో మనిషి యొక్క బాధలు కొంతవరకు తగ్గించుకోవడానికి మ్యాన్ క్యాన్ షుడ్ బి స్పిరిచువల్ స్ట్రాంగ్, ఆధ్యాత్మికంగా పెరుగుదల ఉండాలి. అండ్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకుంటే మ్యాక్సిమం కొంతవరకు వీటిని మనం తగ్గించవచ్చు. సో ఈ విధంగా మ్యాన్స్ క్యారెక్టర్ చేంజ్ అనేది మనం చూడవచ్చు. ఇంకా గీత, అకార్డింగ్ టు గీత ప్రకారంగా మనకి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? స్వామి వివేకానంద అకార్డింగ్ టు గీత ఏం చెప్తున్నాడు? యూ మస్ట్ ఆల్ వర్క్ ఇన్సెసెంట్లీ. ఏమంటే యూ మస్ట్ ఆల్ వర్క్ incessantly. అది we must all work incessantly. All work be a nature composed of good and bad evil. ప్రతి వర్క్లో ఏముంటుంది ఇక్కడ? గుడ్ అండ్ బ్యాడ్ ఈవిల్. అది ఒక ప్రతి పనిని కూడా మనం కంటిన్యూస్గా, ఇన్సెసెంట్లీ అంటే నిరంతరం ప్రాసెస్. అంటే ఇక్కడ సీక్రెట్ ఆఫ్ వర్క్లో ఈయన ఒకటే మాట చెప్తున్నాడు, ప్రతి పని చేసుకుంటే వెళ్ళాలి. షుడ్ నాట్ బి అటాచ్డ్, షుడ్ నాట్ అటాచ్. అది ప్రతి పని చేసుకుంటే వెళ్ళాలి, షుడ్ నాట్ అటాచ్, పనికి అతుక్కుపోకూడదు. అది ఇదే మెయిన్ ఎంటైర్ ద లెసన్.
ఈ టాపిక్ మీదే మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. చూడండి, we must all work incessantly. Work must be incessantly but not be attached. ప్రతి పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, కానీ పనికి అతుక్కుపోవద్దు. ఆఫీసులో పనిచేస్తే ఆఫీస్ వర్కే, ఇంట్లో పనిచేస్తే ఇంట్లో వర్కే, ఎక్కడ ఇచ్చినా అక్కడ వరకు చేయాలి, కానీ దాన్ని ఇంటికి తీసుకురాకూడదు అంటాడు ఈయన, అకార్డింగ్ టు స్వామి వివేకానంద. ఎవ్రీ వర్క్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్. ఎవరి వర్క్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ టేక్ ద గుడ్. ఎవరి వర్క్ మస్ట్ నెసెసరీ మిక్సర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్. Yet we are commanded to work incessantly. Good evil both have the results. చూడండి, ప్రతి పనిలో మంచి చెడు మిక్స్ అయిపోయి ఉంటుంది, కాబట్టి మంచిగా మనం ఏదైతే ఎక్కువగా మనం ఉపయోగిస్తాం అదే మనకు కూడా రావాలి, బ్యాడ్ మాత్రం ఒమిట్ చేయాలి. ఇంకా ఏం చెప్తాడు, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు ఇట్స్ సంస్కార. సంస్కారం అంటే ఇన్హెరెంట్ టెండెన్సీ అంటే ఇక్కడ మనకి ఇన్హెరెంట్ టెండెన్సీ అంటే మనకి తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి సంస్కారం. అరే నీకు సంస్కారం లేదా అంటారు ఒకసారి, అది తల్లిదండ్రులు ఒబీడియంట్గా ఉంటే నువ్వు ఒబీడియంట్గా ఉంటావు, అలాగా సంస్కార అనేది ఉండాలి. విచ్ ఈజ్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్, ఇన్హెరెంట్ టెండెన్సీ. ఇంకా ఇఫ్ గుడ్ ఇంప్రెషన్స్ ప్రివైల్ ద క్యారెక్టర్ బికమ్స్ గుడ్. If bad impressions, the bad action, his mind will be full of bad impressions, they will come inside. చూడండి, మనకి గుడ్ బ్యాడ్ అన్ని ప్రతి పనిలో ఉంటాయి అన్నాం కదా. మ్యాన్ నేచర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వన్స్ క్యారెక్టర్, హౌ టు ఎస్టిమేట్ ద వన్స్ క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనం ఏ విధంగా చెప్పచ్చు, ఇఫ్ యు థింక్ ప్రాపర్లీ, ఓకే, ఇఫ్ గుడ్ ఇంప్రెషన్ యువర్ మైండ్ అండ్ ఇట్ బికమ్స్ గుడ్, ద క్యారెక్టర్ బికమ్స్ ఏ గుడ్. చూడండి, మనం ఏదైతే మంచిగా ఆలోచిస్తామో మంచి విషయాలే మనం వస్తాయి, మంచి పదాలే మన ఒకటి వస్తాయి, మంచి పనులే మనకు బయటకు వస్తాయి. ఇఫ్ యు థింక్ బ్యాడ్ వేవ్స్, బ్యాడ్ లెసన్స్, బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ యాక్షన్స్, దట్ విల్ బికమ్స్ ఏ బ్యాడ్ యాక్షన్స్. బ్యాడ్గా ఆలోచిస్తే బ్యాడ్ లక్షణం వస్తాయి, బ్యాడ్గా మాట్లాడతాం, బ్యాడ్ యాక్షన్స్ అనేవి బయటపడతాయి. సో సపోజ్ వెన్ ద పేరెంట్స్ అవుట్ సైడ్, when they went out, suppose you are alone at the time, no one there in house, at the time you are thinking, if you thinking in bad impression is there, bad action will come out. If you thinking in the good actions here, good impression in your mind, good action will come. అది మంచిగా ఆలోచిస్తే ఇంట్లో మంచిగా ఉంటావు, చెడుగా ఆలోచిస్తే చెడుగా ఉంటావు. దట్ ఈస్ ద మ్యాన్స్ క్యారెక్టర్. ఓకే, హియర్ మ్యాన్ గుడ్ క్యారెక్టర్. అది ద సీక్రెట్ ఆఫ్ వర్క్. ఏమంటాడు ఇంకా, యు మస్ట్ వర్క్ ఇన్సెసెంట్లీ, యూ షుడ్ నాట్ బి అటాచ్డ్ అంటాడు అనమాట. ఏదైనా చూస్తే మనం షాప్లో వస్తువు నచ్చితే ఓకే చూసి వదిలేదు, అంతేగాని ఇంట్లో తెచ్చుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని టీవీ నైన్ లాగా రివర్స్ చేస్తే మనం మనస్తాపానికి గురి అవుతాం. 10 మందిలోకి వెళ్ళిన తర్వాత ఏదో అనేక వస్తువులు చూస్తుంటాం, నచ్చితే లీవ్ ద మ్యాటర్, డోంట్ థింక్ ఇన్ సైడ్. ఓకే, అలాగా ప్రతి వస్తువు చూసినట్టునే మనం మర్చిపోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత వేరే పని మనం చేసుకోవాలి. అంటే మర్చిపోదంటే ఇక చదువును మర్చిపోవడం కాదు. సో వర్క్ మస్ట్ బి ఇన్సెసెంట్ అంటే ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటూనే ఉండాలి. ఎవ్రీబడి మస్ట్ వర్క్ దేర్ ప్లేసెస్. ఎవరైతే ఏ ప్లేసెస్ ఉన్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి మైండ్ ఎఫెక్టెడ్, కానీ మైండ్ మాత్రం దాంతో ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇంకేం చెప్తున్నాడు ఈయన, వర్క్ యాజ్ ఏ మాస్టర్ but not work as a master but not as a slave. అది ప్రతి పనిలో కూడా మాస్టర్గా ఉండండి, అంతేగాని స్లేవ్గా ఉండొద్దు అంటాడు. వర్క్స్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ డూ స్లేవ్స్ వర్క్. అలా పని చేయకూడదు, అలా పని చేస్తే మనం ఏ పని చేయలేము.
సో అది కూడా గుర్తుపెట్టుకున్నాడు. వర్క్ త్రూ ఫ్రీడమ్, వర్క్ త్రూ లవ్. ప్రతి పనిలో స్వేచ్ఛ ఉండాలి, లిబరేషన్, ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రతి పని స్వేచ్ఛగా చేయాలి. బలవంతంగా చేస్తే పనిలో మనకి నిబద్ధత ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలాగ మనం ఆ విధంగా దేర్ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. లవ్ నెవర్స్ కమ్స్ అంటిల్ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. అది ఇక్కడ చూడండి, పని చేస్తున్నప్పుడు ఫ్రీడంగా చేయలేదనుకో దాని మీద అభిమానం చేయడం, అయిష్టంగా చేస్తూ ఉంటాం. సో లిబరేషన్ అనేది ఉండాలి. ఏ పని చేసినా ఫుల్గా ఫ్రీడమ్తో చేయాలి. ఇంకా ఇంకా మనలో ఇంకా చెడు ప్రభావం ఉన్నట్లయితే దాన్ని నిర్మూలించుకోవాలి. ఎలా నిర్మూలించుకోవాలి? విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రెష్ వేవ్స్. వెల్కమ్ టు హెల్ప్ ఆఫ్ ఫ్రెష్ వేవ్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ రిమూవ్ యువర్ బ్యాడ్ వేవ్స్. దెన్ యువర్ క్యారెక్టర్ విల్ బికమ్ ఏ గుడ్ క్యారెక్టర్. చూడండి, హియర్ థమ్స్ అప్ అంటే ఇది ఆల్రెడీ బ్లాక్లో ఉంది. ప్యూర్ వాటర్, గుడ్. ఇది ఇందులో ఆల్రెడీ మిక్స్ అయిపోయిన అన్ని మలినాలు ఉన్నాయన్నమాట. హౌ కెన్ యూ అవాయిడ్ ఆల్ ది బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్ హియర్ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రెష్ వేవ్స్, బ్యాడ్ వేవ్స్, ఫ్రెష్ వేవ్స్. సో ఇందులో ఉన్న బ్యాడ్ వేవ్స్ అని తొలగించాలంటే ఈ ఫ్రెష్ వేవ్స్ ఉన్న వాటర్ ఏదైతే ఉందో మంచి వాటర్ ఇందులో తీస్తే కనుక ఈ యొక్క థమ్స్అప్ అనుకోండి, ఇది వాటర్ ఇందులో పోసినట్లయితే ఇది ఇందులో వాటర్ ఎక్కువైపోయి బయటకు వస్తుంది. ఇంకా వాటర్ తీసుకోండి, ఇంకా వేయండి. ఇలా తెల్లగా వచ్చే వరకు నల్లగా ఉన్నటువంటి ఈ వాటర్ని తెల్లగా వచ్చే వరకు ఈ వాటర్ని అలాగే పోస్తూ ఉండాలి. అలా పోయిగా ఏమైంది? యూఆర్ బికేమ్ ఏ గుడ్ క్యారెక్టర్. అలాగే మన హృదయంలో బ్యాడ్ వేవ్స్ ఉంటాయి. వెల్కమ్ టు ఫ్రెష్ వేవ్స్ అంటిల్ చేంజ్ యువర్ మైండ్. ఓకే, మన మైండ్లో మంచిగా మారే వరకు ఈ ఫ్రెష్ వేవ్స్ మన మైండ్లో రానివ్వాలి. దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ క్యారెక్టర్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. అలాగే వర్క్ కూడా అలాగే చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ యాజ్ ఏ మాస్టర్, నాట్ ఏ స్లేవ్. వర్క్ త్రూ ఫ్రీడమ్, వర్క్ త్రూ లవ్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్ అండ్ కనెక్టెడ్ విత్ ద ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్, ఇవన్నీ కలిపి ఉంటాయి. ఇంకా వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిటర్న్. ఇంకేం చేయాలంటే మనం అటాచ్మెంట్ కమ్స్ ఓన్లీ త్రూ వేర్ వి ఎక్స్పెక్ట్ ఎ రిటర్న్. చూడండి, అటాచ్మెంట్ అనేది we expect a return. We expect a return. కొంతమంది అటాచ్మెంట్ ఎలాగుంటే అంటే ఎదుటి వాళ్ళ మీద ఆశించకూడదు. పేరెంట్స్ మనల్ని పెంచుతారు, రిటర్న్ మళ్ళీ ఆశిస్తారా? ఆశించరు. అలాగే అటాచ్మెంట్ కమ్స్ ఓన్లీ వేర్ వి ఎక్స్పెక్ట్ ఏ రిటర్న్. అటాచ్మెంట్ ఎలా ఉంటే అంటే కొంతమంది నేను ఏది చేశాను కదా నువ్వు నాకు చెయ్యి అలా చేస్తారు. అలా చేయకూడదు. వర్క్ చేసాం, ఫలితం అదే వస్తుంది. అలాగే జాబ్ విషయంలో శాలరీ ఇస్తారు, అది ఓకే, అది కాదు. ఇక్కడ కొన్ని విషయాల్లో మనం అది వస్తుందా రాదా ఆలోచించకూడదు. అటాచ్మెంట్ కమ్స్ వేర్ వి ఎక్స్పెక్ట్ ఎరిటైన్. ఒకవేళ అది రాలేదానికి మనం బాధపడతాం, డిప్రెషన్. సో అటాచ్మెంట్ అనేవి అలా ఉండకూడదు. ఇంకా దేర్ ఆర్ 2 things guide the conduct the man, might and mercy. Might and mercy. వీటి గురించి చెప్తున్నాడు. మైట్ అండ్ మెర్సీ. దేర్ ఆర్ 2 things which guide the conduct man, might and mercy. The excess of might is an enormous excess of selflessness. Women try to make the most of whatever power advantage they have. Mercy is heaven itself. Mercy అనే దేవుని దయ వల్ల వస్తుంది. ఇదంతా కూడా శక్తి, పవర్. దేవుడు మనిషి 2 రకాలుగా మనకి వస్తుంది. 2 ఉండాలి. మైట్ అండ్ మెర్సీ. మెర్సీ అనేది దేవుని దగ్గర వస్తుంది, మైట్ కూడా దేవుడి దగ్గర వస్తుంది. అయితే ఇది దయ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. దేర్ ఇస్ అనదర్ వే మెర్సీ, సెల్ఫ్లెస్ చారిటీ కెన్ పుట్ ఇన్ ప్రాక్టీస్. ఈ 2 కూడా ఉంటేనే వర్క్ యాజ్ వర్షిప్ అనొచ్చు. పని చేస్తున్నప్పుడు వర్క్ యాజ్ వర్షిప్.
వర్క్ యాజ్ ఏ పని చేస్తున్నా మనం ఎలా ఉండాలి, వర్క్ యాజ్ వర్షిప్, బట్ యూ షుడ్ నాట్ బి అటాచ్డ్, ఉండాలి. ఏ సెల్ఫ్లెస్ అండ్ ఎనర్జీ మే లివ్ ఇన్ ద వెరీ హార్ట్. చూడండి, క్రౌడెడ్ సింపుల్ సిటీ హీ విల్ రియేట్ టచ్డ్ బై సిన్. చూడండి, అటాచ్మెంట్లు అనేవి మనకు చాలా రకాలుగా ఉంటాయి. చాలామంది మిస్టేక్ చేస్తున్న ప్రాంతంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అంతమంది మిస్టేక్ చేస్తున్న ప్రాంతంలో ఎవరు సిన్ అనుకోకుండా ఉంటాడు. అంటే అతని అటాచ్మెంట్ చూడండి, తన పని తను చూసుకుంటే కానీ మిగతా వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళు ఫాలో అవ్వడు. అది అంటే ఇక్కడ ఒక ప్రాంతంలో అందరూ కూడా మిస్టేక్ చేస్తూ ఇష్టాసారంగా ఉన్నారు. ఒక అబ్బాయి నిజంగా క్యారెక్టర్గా మంచి బాగా వర్క్ చేసుకున్నాడు, పనియే దైవంగా పని చేసుకున్నాడు. ఎవరో మిస్టేక్ చేయడం వాళ్ళ మిస్టేక్ తను కమిట్ అవ్వలేదు. సో అది వెరీ హార్ట్ క్రౌడెడ్ సింపుల్ సిటీ హీ విల్ నాట్ టచ్డ్ బై సిన్. అంతమంది మిస్టేక్ చేసి తప్పుగా చేస్తున్నటువంటి ఉన్నా ఇతను వాళ్ళని హీ షుడ్ నాట్ బి టచ్డ్ బై ఎనీ సిన్. అది అటాచ్మెంట్ అనేది వాళ్ళని చూసి మనం వెళ్ళకూడదు, వాళ్ళు చేసేది మనము చేయకూడదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ అని చెప్తాడు ఈయన స్వామి వివేకానంద. ఇదంతా కూడా జస్ట్ ఇయర్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఇయర్ the mankind should be pure. Okay, how can you sustain your character, you become a spiritual strong and education. And according to Gita, all work must incessantly, you should not be attached, and every work of a good and bad, evil, samskara which come from the inherent tendency, samskar which come from your parents, that is the inherent tendency. And character, one's character, how can you establish one's character here? How can you establish here one's character? Okay, if you listen, if you think on what are good ways, good will come. If you listen, if you impress in your mind bad things, bad will come. Okay, that is the man's character. And also, if you are welcome to all the fresh waves in mind, with help of fresh waves, get rid of all the bad waves in your mind. That is a man's character. And also, when you are doing the work is there, at the time full of freedom, work through love, work through freedom. That is the work as a master but not a slave. Okay, and attachments comes from the only where we expect return. Don't get the attachment. Okay, and mercy and might which come from the heaven. So both are important. And also these are the work as a worship, paniye daivam. This is the secret of work. This is the annotation for 4 marks and as well as paragraph question. Okay, and could you understand? And okay, this is the second year intermediate secret of work by Swami Vivekananda. Okay, subscribe the channel and like and share it. Okay, thank you, bye.